కేరళ జిల్లాలో కొట్టాయం అనే ఊరుంది. అక్కడ తిరువరుపు శ్రీకృష్ణ ఆలయం అని ఒకటుంది. అక్కడ స్వామివారు అంటే శ్రీకృష్ణ భగవానుడు ప్రసాదాన్ని స్వయంగా వచ్చి ఆయన తీసుకుంటారట. ఎందుకంటే అక్కడ భక్తులు చెప్పిన ప్రకారం అక్కడ శ్రీకృష్ణ భగవానుకు ఆకలి ఎక్కువ వేస్తుంది. ఆయన ఆకలికి తాళలేడు. కాబట్టి ఆయనకి రోజు మొత్తంలో 7 సార్లు నైవేద్యం పెడతారు. మిగిలిన అన్ని చోట్ల 3 సార్లు లేకపోతే 4 సార్లు, కొన్ని చోట్లయితే పొద్దున సాయంత్రం మాత్రమే భగవంతుడికి నైవేద్యాన్ని నివేదన చేస్తే, ఇక్కడ ఈ స్వామి వారికి మొత్తం మీద రోజులో 7 సార్లు నైవేద్యాన్ని ఇక్కడ నివేదిస్తారు. ఊరికే ఆయనకి పిల్లవాడికి నైవేద్యం, అదే అమ్మ పిల్లవాడికి అన్నం పెట్టడానికి ఎలా వెనకబడుతుందో, అక్కడ అర్చక స్వాములంతా స్వామివారి ఆకలికి తాళలేరు అనుకుంటూ 7 సార్లు నైవేద్యం. రోజుకి 24 గంటలు ఉందంటే రాత్రి 12 గంటలకి ఇక్కడ ఇంకో విశేషం ఉంది. 12 గంటలకి ఏకాంత సేవ, పౌర్ణమి సేవ అయిపోయిన తర్వాత కూడా ఆ స్వామి ఆకలికి వస్తాడేమో అని చెప్పి అక్కడ దీపారాధన చేసి ముని వెళ్తారట. మామూలుగా అయితే దీపం అక్కర్లేదు ఆ టైంలో. ఒక్కసారి పౌర్ణమి సేవ అయిపోయిన తర్వాత ఆలయ తలుపులు మూసేసేటప్పుడు ఎక్కడ కూడా దీపారాధన చేయడం, మళ్ళీ తెల్లారుజామున వచ్చిన తర్వాత గుడి తలుపులు తెరిచిన తర్వాత మాత్రమే దీపారాధన చేయడం విశేషం. అయితే ఇక్కడ కొట్టాయంలో ఉన్నటువంటి తిరువరుపు శ్రీకృష్ణ భగవాన్ ఆలయంలో మటుకు పొద్దున్న దాకా ఉండాలి దీపారాధన ఉద్దేశం చేస్తారు. మళ్ళా ఒక 2-3 గంటలు అంటే 24 గంటల సమయంలో 7 సార్లు నైవేద్యం చేస్తారంటే ప్రతి 3 గంటలకి స్వామివారికి ఆకలి వేస్తుందేమో, ఆకలికి తాళలేడు మా శ్రీకృష్ణ భగవానుడు, మా అల్లరి స్వామి అని చెప్పేసి అలా నైవేద్యం పెడుతూ కూర్చుంటారట.